This is Rahul, and my clear message to Republic TV Chairman Arnab Goswami: don't cook the news, and better you create new content, innovative contents, and don't back the money with the public emotions. సో ఇది ఎందుకంటున్నానంటే, ఏదైతే ఇండిగో సంక్షోభం ఏదైతే ఉన్నదో, ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం అటు తిరిగి ఇటు తిరిగి మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ అయిన మన రామ్మోహన్ నాయుడు గారికి దానికి ఆపాదించాలి, ఎలాగైనా తనకున్న క్రేజ్ని తగ్గించాలి అని చెప్పి ఇది చుట్టూ తిరిగి ఎవరైతే ఒక పటిష్టమైన చట్టాన్ని తెచ్చి డీజీసీఏ ఆమోదం కూడా పొంది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చి తర్వాత ఏదైతే రూల్స్ ఆయన ఇంప్లిమెంట్ చేయించాడో ఏవియేషన్ ఇండస్ట్రీలో, సో దాని తలక ఇంపాక్ట్ వల్ల ఇండిగో ఇమీడియట్గాను ఆల్మోస్ట్ ఫస్ట్ డే 150 ఫ్లైట్స్, సెకండ్ డే 350 ఫ్లైట్స్, ఫోర్త్ డే 450 ఫ్లైట్స్, ఫిఫ్త్ డే 1000 ఫ్లైట్స్, అండ్ కంటిన్యూస్గా ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్ అండ్ డిలేయింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఆల్మోస్ట్ ఓవర్ ద కంట్రీ, ఇండియా మొత్తం మీద ఒక ఎయిర్లైన్ సంక్షోభం అనేది క్రియేట్ అయ్యింది. సో ఆ క్రియేట్ ఏదైతే అయ్యిందో, జనాలు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి మన దేశంలో, ఇంతమంది తెలివైన నాయకులు ఉన్నారు. ఆ క్రియేట్ అయిన దానికి ఒరిజినల్ రీజన్ ఎవరు చెప్పకుండాను ఓన్లీ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి క్రేజ్ ఏదైతే వాళ్ళ నాన్నగారి కన్నా రెట్టింపు పెరుగుతుందో నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా. ఎందుకంటే ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కూడా ఈ మధ్యన ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన క్రేజ్ ఎలా అయినా తగ్గించాలని చెప్పి శతవిధాల ప్రయత్నిస్తున్నారనమాట. ఇటు మన రాష్ట్ర నాయకులు కొంతమంది, అటు దేశ నాయకులు కొంతమంది, అండ్ ఇటు రాష్ట్ర మీడియా కొంత, దేశం తాలూకు మీడియా కొంత. సో ఈ వివాదంలో మళ్ళీ మన యువ నాయకుడైన మన లోకేష్ని కూడా తెచ్చి అతనికి కూడా కట్టబెట్టాలని చాలా ప్రయత్నించాడు. సో అతను మానిటర్ చేస్తున్నారు. ఏం లేదు, అతను అన్నది ఏంటంటే, మన ఒక ఎమ్మెల్యే పట్టాభియో సంథింగ్ సమ్ అదర్ పర్సన్ అన్నది ఏంటంటే, ఈవెన్ లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు ఇండిగో సంక్షోభాన్ని. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండిగో సంక్షోభం అంటే 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అదొక్క ఢిల్లీ, ముంబై, నార్త్కే కాదు కదా, మొత్తం ఎంటైర్ కంట్రీకి అది ఎఫెక్ట్ అయింది. సో ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ కూడాను చాలా బ్లాకేజ్ జరిగి ఒక సినిమా థియేటర్లా మారిపోయాయి అన్నమాట, బస్ స్టాండ్ లాగా, రైల్వే స్టాండ్ లాగా. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో మన ఎంపీ గారు నేషనల్ వైజ్ అంతా చూస్తుంటే, ఈవెన్ మన స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన స్టేట్లో ఉన్న ఎయిర్పోర్ట్స్, మన స్టేట్కు ఉన్న ప్యాసింజర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నారా లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు అని దాని అర్థం అనమాట. సో ఆడెవరో విలేకరు అడిగినప్పుడు మన ఎమ్మెల్యే గారు సరిగ్గా, ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నారో నారా లోకేష్ గారు చూస్తున్నారని, సరిగ్గా దానికి సమాధానం చెప్పలేకపోయారు. లేకపోతే ఐ డోంట్ నో ఏంటి ఎగ్జాక్ట్ రీజన్ కానీ, బట్ ఎగ్జాక్ట్ ఆయన అనడానికి నారా లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. ఇది ఎగ్జాక్ట్గా అనమాట జరిగిన మాట. సో నౌ కమింగ్ టు ద పాయింట్, అసలు వాట్ ఈస్ దిస్ ఇండిగో సంక్షోభం అండ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అంటే, నేను చాలా క్లియర్గా కొన్ని ఫ్యూ సెంటెన్సెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. ఫస్ట్ మనకి ఏముంటుందంటే, డీజీసీఏ ఉంటుంది, డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్. డీజీసీ ఏం చేస్తుందంటే, మొత్తం ఏవియేషన్కి సంబంధించిన పైలట్స్ తాలూకా ట్రైనింగ్ సెంటర్లు కానీ, లేకపోతే పైలట్ తాలూకా సర్టిఫికేషన్ కానీ, లేకపోతే ఒక పైలట్ ఎన్ని గంటలు పనిచేయాలి, ఒక క్రూ మొత్తం ఒక ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక పర్టిక్యులర్ ఒక ఫ్లై ఏదైతే అవుతుందో దానికి సంబంధించి మొత్తం గైడ్లైన్స్ అన్నీను టోటల్గాను ఈ డీజీసీఏ ఇస్తుంది. సో మీకు ఒక్క మాట చెప్పాలంటే, మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీ పనిచేయాలి అని అంటే డీజీసీఏ ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారంగానే పనిచేయాలి.
ఆ గైడ్లైన్స్ దాటడానికి లేదు. అంటే సపోజ్ మనకి ఒక పైలట్ మొన్నటిదాకా 36 అవర్స్ రెస్ట్ టైం ఉండేది వీక్, ఇప్పుడు అది 48 అవర్స్ పెంచారనమాట. సో మొన్నటిదాకా ఒక పైలట్ నైట్ ల్యాండింగ్స్ వీక్లీ 6 చేసేవాడు, ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ఏంటంటే 2. సో ఇది మీకు చెప్పడం ఏంటంటే జస్ట్ మీకు అర్థమవుతుంది అని చెప్పి, అంటే డీజీసీఏ ఏం చేస్తుంది అనేది. సో డీజీసీఏ గైడ్లైన్స్ దేనికి ఇస్తుంది మళ్ళీ, ఎఫ్టీటీఎల్ ఏదో ఫ్లైట్, ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూరేషన్ టైం లిమిటేషన్. అంటే ఈ ఫ్లైట్ డ్యూరేషను, దాని ఫ్లైట్కి సంబంధించి ల్యాండింగ్, ఫ్లైట్కి సంబంధించి అంటే సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఫ్లైట్కి సంబంధించి ప్రతి యాక్టివిటీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే పబ్లిక్ ఏదైతే ప్యాసింజర్ తాలూకా సేఫ్టీ అనేది మనకు 100% ఉంటుంది అనేది ఏదైతే ఉన్నదో ఆ గైడ్లైన్స్ మొత్తం ఈ డీజీసీఏ చూస్తుంది. సో ఇప్పుడు నా కమింగ్ టు ది పాయింట్, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది. 2012లో మొత్తం పైలట్స్ అందరూ కలిపి ఒక కేసు వేసారనమాట. చూడండి సుప్రీంకోర్టులో, చూడండి మాకు ఏదైతే రెస్ట్ టైం ఉంటుందో, లేకపోతే మాకు ఏవైతే నైట్ ల్యాండింగ్స్ ఉంటాయో దానివల్ల మేము స్ట్రెయిన్ ఎక్కువైపోతున్నాము, పెరిగిపోతుంది. సో మేము మా విధుల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాము, మా విధుల్లో ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి అని అంటే ఇంటర్నేషనల్ కొన్ని కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తాలూకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా ఎయిర్లైన్స్, ఆ ఎయిర్లైన్స్ తాలూకా రూల్స్ చాలా బాగున్నాయి. సో మీరు అలాంటివి మాకు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వగలం అని చెప్పి 2012లో ఒక కేసు వేశారు. అది ఆఫ్టర్ 12 సంవత్సరాల తర్వాత 2024లో పైలట్స్ ఆ కేసు గెలిచారనమాట. గెలిచిన తర్వాత జస్ట్ బేసిక్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు నేను చెప్తాను. ఇంతకుముందు 36 అవర్స్ ఉండేది వాళ్ళకి రెస్ట్ అవర్స్, ఇప్పుడు 48. ఇంతకుముందు లైట్ ల్యాండింగ్స్ 6 ఉండేవి, ఇప్పుడు 2 అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది, ఏదైతే ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఉన్నారో ఎనీ ఎయిర్లైన్స్కి, సపోజ్ ఒక 500 పైలట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు సపోజ్ 1000 ఫ్లైట్సో 2000 ఫ్లైట్సో నడుపుతున్నారు అనుకుందాం, వాళ్ళకి ఇప్పుడు 1500 మంది పైలట్స్ కావాలి. నాట్ ఓన్లీ పైలట్స్, క్రూ మెంబర్స్, ఏదైతే క్రూ మెంబర్స్ ఉంటారో మొత్తం మన ఎయిర్లైన్స్కి సంబంధించి, ఒక పర్టికులర్ ఎయిర్లైన్స్ సంబంధించి క్రూ మెంబర్స్ మొత్తం అంతాను త్రిబుల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ కావాలన్నమాట. సో ఆ పర్టికులర్ పరిస్థితిలో మీకు నేను చిన్న ఇంకొంచెం ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండిగో ఈజ్ ద ఓన్లీ ఎయిర్లైన్స్ చాలా ప్రాఫిటబుల్గా నడుస్తుంది. అది ఎందుకు అని అంటే వాళ్ళు ఏదైతే ప్లాన్స్, ఏదైతే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారో అది ఎక్స్ట్రాడినరీ అంటామా లేకపోతే ఎక్స్ట్రాడినరీ అంటామా, మీరే అసలు వినండి, మీరే జడ్జ్మెంట్ ఇవ్వండి. జనరల్గా మనం మన ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఎక్కువ శాండ్విచెస్ ఇస్తుంటారనమాట. ఎవ్రీ ఫ్లైట్లో హాట్ శాండ్విచ్ ఇస్తారు. వేరేజ్ ఇండిగో ఫ్లైట్లో హాట్ శాండ్విచ్ ఇవ్వరు, మామూలు కూల్ శాండ్విచే ఇస్తారు. అంటే అక్కడ ఫ్లైట్లో హీట్ చేయడానికి ఓవెన్ ఉండదు. సో హాట్ శాండ్విచెస్ కానీ ఎనీథింగ్ హీట్ చేసి మనకి ఇవ్వాలంటే మినిమం ఫ్లైట్లో 3 ఓవెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక ఓవెన్ వెయిట్ ఆల్మోస్ట్ మీకు 20 కేజీలు ఇంటూ 3 ఓవెన్స్ 60 కేజీలు. 60 కేజీలు వెయిట్ తగ్గింది అని అంటే ఆ ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అండ్ ప్రతి ఫ్లైట్ ఇండిగోది మీరు నోట్ చేసుకోండి, గతంలో మీరు ప్రయాణిస్తే ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్లైట్ 10 మినిట్స్ ముందే ల్యాండింగ్ ఉంటుంది వాళ్ళది. సపోజ్ ఢిల్లీ టు ముంబై వాళ్ళు 1కి బయలుదేరి 2కి రీచ్ అవ్వాలనుకోండి, వాళ్ళు 150కే రీచ్ అయిపోతారు. సో అంత పకడ్బందీగా
వాళ్ళు ప్లానింగ్లో ఉంటారు. ఇదే కారు వద్దు, సో మెనీ థింగ్స్. ఇప్పుడు మీకు నేను చెప్పాను కదా, ఈ యాక్చువల్ 1500 పైలట్లు కావాలి వాళ్ళకి, బట్ వాళ్ళు 500 మంది పైలట్తోనే మెయింటైన్ చేస్తారు. సో దీస్ ఆర్ ది రీజన్స్ మంచి ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళైతే ప్రాఫిట్లో ఉన్నారు, కానీ మనం ఆర్డినరీ ఒక చిన్న కారు జర్నీ చేస్తేనే ఎంతో స్ట్రెయిన్ ఉంటుంది. అలాంటిది అలా మన ఒక పైలట్కి ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. ఒక 2 సెకండ్లు ఇలా కళ్ళు మూస్తే చాలు, ఫ్లైట్ ఎటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. సో ఫెటిగ్ అంటారు దాన్ని జనరల్గా. సో స్ట్రెస్ అంటాం మనం కామన్ సెన్స్లోనే. సో అది పెరిగిపోవడం వల్ల పైలట్స్ అనే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేయలేరు, దానివల్ల రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది. సో ఇలాంటి రిస్క్ని కంట్రోల్ చేయాలి, ఇంకా బెటర్ సర్వీస్ టు ది ఎయిర్ ప్యాసింజర్స్కి ఇవ్వాలని చెప్పి DGCA ఏదైతే ఉన్నదో కొత్త రూల్స్ ఇచ్చింది. దానికి టైం కూడా ఇచ్చింది. మొన్న జూన్కి కొంతవరకును కొంత పార్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి, దాని తర్వాత అప్పుడు జూన్ తర్వాత మళ్ళీ నవంబర్ 1 నుంచి మిగతా పార్ట్ అప్లై చేయండి అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, అది ఇంప్లిమెంటేషన్ కూడా చెయ్యాలి. బట్ వేరాస్ మన నవంబర్ 1వ తారీఖు వచ్చేసరికి వాళ్ళు స్టాఫ్ని కానీ అతర పైలట్స్ని కానీ పెంచలేదు, ఇంటెన్షనలీ పెంచలేదు. ఎందుకు పెంచలేదు? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మోనోపాలీ అండ్ డ్యూయోపాలీ. మోనోపాలీ అంటే ఒక్క ప్లేయరే మొత్తం కంట్రోల్ చేయడం, డ్యూయోపాలీ అంటే మోర్ దాన్ ఇద్దరు, డ్యూ అంటే టూ పీపుల్ కంట్రోల్ చేయడం. ఏవియేషన్ సెక్టర్లోని 65% ఆఫ్ ది ప్యాసింజర్ ఇన్ ఇండియా ట్రావెలింగ్ త్రూ ఇండిగో ఓన్లీ. అంటే 100 మంది ప్రయాణికుల్లో 65 మంది ఓన్లీ ఇండిగో నుంచే ప్రయాణం చేస్తున్నారు. మిగతా ఒక 30-31% ఎయిర్ ఇండియా అండ్ టాటా ఎయిర్లైన్స్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. అంటే ఒక 100 మంది ఇండియాలో ప్రయాణం చేస్తే పెర్ డే అందులో 91% ఈ 2 ఎయిర్పోర్ట్స్, ఈ 2 ఎయిర్లైన్స్ నుంచే ప్రయాణం చేస్తున్నారు. సో దానికి ఏమైపోయింది, ఇండిగోకి 65% మాదే కదా, ఆల్మోస్ట్ 5 ఫ్లైట్స్ మనం క్యాన్సిల్ చేస్తే గవర్నమెంటే దిగొచ్చి మనకి రిక్వెస్ట్ చేసి మళ్ళీ మనకి ఇంకా టైం ఎక్కువ ఇస్తుంది. సో మనం ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు, ఎక్కువ రిక్రూట్మెంట్ మనం చెయ్యక్కర్లేదు, వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఏవియేషన్ సెగ్మెంట్ అంతా మన చేతిలో ఉంది అనే ఒక అహంకారం కూడా అనం మనం దీనికి మనం అందాం ఏంటంటే డైరెక్ట్ బ్లాక్మెయిల్ టు ది ఇండియన్ గవర్నమెంట్. 140 కోట్ల మంది ఉన్న జనాభాలో 65% ఆఫ్ ది ప్యాసింజర్స్ వాళ్ళ కంపెనీయే ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి తలకెక్కించుకోకూడదు. అది ఒక మంచి పరిణామంగా తీసుకొని ఇంకా బెటర్ సర్వీసెస్ విత్ కోఆర్డినేషన్స్ విత్ ది గవర్నమెంట్ ఇవ్వగలగాలి. అది చేయకుండా వాళ్ళు గవర్నమెంట్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చి ఈ ఇండిగో సంక్షోభం అనేది ఓన్లీ ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ సృష్టించింది. దీనికి మన ప్రభుత్వానికి కానీ మన ఏవియేషన్ మినిస్టర్కి కానీ ఎటువంటి సంబంధం లేదు అనే చెప్పడానికే నా ఈ తాలూకా ఆడియో. సో మీరు కూడా విని నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉందో లేదో ఒకసారి ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి రండి. బట్ మన అలాంటి ఒక కష్ట పరిస్థితుల్లో కూడా మన సిక్కోలు సింహం ఏంటంటే చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకొని మంచి సొల్యూషన్స్ తీసుకొని ఇటు కస్టమర్ల తాలూకా సేఫ్టీని కూడా కాపాడుతూ ప్రజెంట్ ఏదైతే ఇబ్బంది జరిగిందో ఈ 4-5 రోజులు దాని మీద కూడా సరైన టైంలో వితౌట్ ఎనీ హెజిటేషన్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ ఎంక్వైరీ కమిషన్ తాలూకా రిపోర్టు 12 రోజుల్లో వస్తుంది. ఇండిగో మీద ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఒక డిసిప్లినరీ యాక్షనే కాకుండాను ఎవరైతే మెంబర్స్ ఇండిగో ఎయిర్లైన్స్లోని
ఈ సంక్షోభానికి బాధ్యులో వాళ్ళందరి మీద క్రిమినల్ ఇంప్లిటేషన్ ఛార్జెస్ కూడా పెడతారు డెఫినెట్గా. సో ఇది ఇలా ఇలా వదిలేరు. ఇప్పుడు ప్రజెంట్ ఎంక్వైరీ స్టేజ్లోనే ఉన్నది. దీనికి చాలా హై రేంజ్లోనే తీసుకెళ్తారు. అండ్ డెఫినెట్లీ ఈ మోనోపాలీ అండ్ డియోపాలీ ఏదైతే ఉందో దీని నుంచి బయటికి తేడానికి కూడా ఇది సరైన టైం అన్నమాట. సో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉండాలి. ఒక ఇంత పెద్ద కంట్రీలో ఎయిర్లైన్స్ అంటే 91% ఓన్లీ 2 ఎయిర్లైన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే అసలు ప్రైస్ కూడా ఎలా మనకి కంట్రోల్ అవుతాయి? ప్రైస్ కంట్రోల్ అవ్వాలంటే మోర్ ప్లేయర్స్ ఉండాలి. మోర్ ప్లేయర్స్ ఉంటే లెస్సర్ ప్రైసెస్ అనేది మనకు ప్యాసింజర్కి ఎప్పుడైనా దొరుకుతుంది. సో మోర్ అంటే డిమాండ్ అండ్ సప్లై కదా ప్రైస్ కంట్రోల్. సో ఇలాగా గవర్నమెంట్ కూడాను ప్రజెంట్ కొత్త ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇంకా సరళమైన సర్టిఫికేషన్ లైసెన్సింగ్ విధానాలు కూడా తెస్తూ, సో డెఫినెట్గా రామ్మోహన్ నాయుడు గారు వితిన్ దిస్ ఇయర్ మంచి కొత్త ఎయిర్లైన్స్లు కూడా ఆయన మనకి ఇండస్ట్రీ మన కంట్రీకి అందిస్తారని చెప్పి, ఇంకా ఏవియేషన్లో ఆయన ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. సో ఇలాంటి చిన్న డిస్టర్బెన్స్ల వల్ల ఆయనకి బాధ్యం చేసి ఆయన రాజీనామా కోరడం కానీ, లేకపోతే ఆయన మీద మనం ఏదో మాటలు అనడం కానీ రైట్ కాదు. ఇలాంటి సమయంలో మన మినిస్టర్ గారికి మనం అందరం తోడుండి మన సహకారం అందించి, మన గవర్నమెంట్ కూడాను అతనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అతనికి ఇంకా చేదోడు వారితోటి తోడుంటూ, వేరేస్ కామన్ పబ్లిక్కి ఏదైతే ఇన్కన్వీనియన్స్ జరిగిందో ఇండిగో విధానం వల్ల, సో ఇండిగో ఏం చేసిందంటే ఈ ఏదైతే ప్యాసింజర్స్ క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళు కంపెన్సేషన్ కూడా ఇచ్చేమో అన్నారు. వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వలేదు, వాళ్ళు రిఫండ్ ఇచ్చారు. దెర్ ఈస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ కంపెన్సేషన్ అండ్ రిఫండ్. మనం పే చేసిన టికెట్ డబ్బులు మాత్రమే ఇచ్చారు, కానీ అట్ ది సేమ్ టైము త్రిబుల్ కాస్ట్ పెట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల్ని వాళ్ళు సెట్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే త్రిబుల్ కాస్ట్లు ఎక్కువ డబ్బులు వెచ్చించి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెళ్ళలేకపోయారో వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే 4-5 రోజులు చాలా ఇబ్బంది పడ్డారనమాట. సో అలాంటి వాళ్ళకి ఇండిగో చేయాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ రిఫండ్, వాళ్ళకి కంపెన్సేషన్ కూడా పే చేయాలి. సో ఇది మన మినిస్టర్ గారు, మన గవర్నమెంట్ డెఫినెట్గా వాళ్ళ కన్సిడరేషన్లో తీసుకొని డెఫినెట్గా వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి నా తాలూకా ఒపీనియన్. సో అట్ లాస్ట్ నేను ఒకటే మాట, నా కన్క్లూజన్ ఒకటే మాట, ఇదొక టెక్నికల్ ఇష్యూ కానీ, ఐదర్ డీజీసీఏ ఇష్యూ కానీ ఆర్ ఎఫ్డిటిఎల్ ఇష్యూ కానీ కాదు. ఇది ఓన్లీ ఇండిగో ఇండిగో ఎయిర్లైన్స్ ఇండియన్ గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చేసిన ఒక చర్యగానే చూడాలి. సో ఆ బ్లాక్మెయిల్ ఒక రకంగా అయితే అర్నబ్ గోస్వామి, ది చైర్మన్ ఆఫ్ ది రిపబ్లిక్ టీవీ, చాలా గట్టిగా అరుస్తున్నారు అతను. మరి ఎందుకు అరుస్తున్నాడో కానీ అతనికి ఏంటి కావాలి? న్యూస్ కావాలి, దాన్ని కుక్ చెయ్యాలి, ఆ కుకింగ్ నుంచి డబ్బులు తీయాలి. అంటే జనాల ప్రాణాలతోని, జనాల ఎమోషన్ నుంచి డబ్బులు తీయాలి. అది ఆయన తాలూకు ఒపీనియన్. సో దాని మీద ఏదో అరుస్తున్నాడు, నేను చూశాను చాలా. బట్ నాకు చాలా మాట్లాడాలని ఉంది, అతనితో కూడా మాట్లాడాలని ఉంది, ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడాలి. కాకపోతే ఏంటంటే సమయస్ఫూర్తి అనేది మన ఎమ్మెల్యేలు కూడా ఆ టైం చూపించలేదన్నమాట. సో లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు ఎందుకు అనే విషయాన్ని వీళ్ళు క్లియర్గా చెప్పలేకపోయారు. సో లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, మన రాష్ట్రానికి సంబంధించి ప్యాసింజర్లకి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఏవైనా జరిగిందా, ఆన్ వాట్ కెపాసిటీ మిస్టర్ లోకేష్ విల్ మానిటర్ దిస్ ఇండిగో సిచ్యువేషన్ అని అర్నబ్ గోస్వామి చాలా గట్టిగా మాట్లాడుతుంటే, సో మై ఆన్సర్ ఈజ్ ఆన్ వాట్ కెపాసిటీ అంటే ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇన్ దిస్ కెపాసిటీ ఈజ్ మానిటరింగ్ అవర్ స్టేట్ ప్యాసింజర్స్ క్రైసిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు వినండి, మీ తాలూకా కామెంట్ కూడాను.
మీ తాలూకా కన్క్లూజన్ కూడా చెప్పడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ సో మచ్. So at the end, my conclusion is about this Indigo unfortunate incident, and many people suffered like anything. This is a burning question in entire nation and entire world. But the answer and the conclusion ends with one single line, that it has happened only the negligence of Indigo Airlines and shortage of pilots and crew members. So they were knew about this particular incident a year ago, but still they did not take any proper steps to set up and to follow the DGCA guidelines. So this is only the negligence of Indigo. So please, if anyone want to have any questions, please ask through the media or directly to the Indigo Airlines, not to the Aviation Minister. So Aviation Minister, Mr. Rammohan Naidu, is doing his best to outcome this problem. So thank you so much. And if Arnab Goswami asks me on what basis you are concluding this, what is your status, who are you, so then my answer is Arnab Goswami. This is Rahul, and I worked with Satish Garu, the crime reporter in Ma TV 2002. If at all you want to inquire, you will be having my data at my head office. You can call or you can inquire about me. Thank you so much.